హాయ్. హలో ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను నేనైతే. మీకు ఈరోజు నా స్టోరీ చెప్దామనుకుంటున్నా అండి. మీకు సింపుల్‌గా చెప్తా. నా పేరు శామ్. మా హస్బెండ్ పేరు బుజ్జి. అదేంటి ఏకే వ్లాగ్స్ కదా! ఛానల్ నేమ్ అసలు ఏకే అంటే ఎవరు అనుకుంటున్నారా? అది మా ఒరిజినల్ నేమ్స్ అండి. మీకు సస్పెన్స్. మా ఛానల్‌కి 100K వచ్చాక మీకోసం రివీల్ చేసి చెప్తాను. చెప్పడం మర్చిపోయా అండి. మాకు పెళ్ళై 1 ఇయర్ అయింది. మాకు 3 మంత్స్ ఓల్డ్ బేబీ ఉందండి. ఆ పాపతోనే నా మార్నింగ్ రొటీన్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మార్నింగ్ పాపని ఫీడింగ్ ఇచ్చి, నెక్స్ట్ బప్పింగ్ చేసి మా అమ్మకిస్తాను. అక్కడి నుంచి మా అమ్మ చూసుకుంటారు. పాపకి స్నానం చేయిస్తారు. తర్వాత నాకు తీసుకుని వచ్చి ఇచ్చి, నేను పాపని క్లీన్ చేసి నీట్‌గా రెడీ చేసి పడుకోబెడతానండి. చూసారా అలా ఉయ్యాల్లో పడుకోబెట్టాను. ఉయ్యాల్లో వేస్తే మా పాప చాలా హాయిగా పడుకుంటుందండి. అంతేకాదు మాకు కొంచెం పని అవుతుందండి ఉయ్యాల్లో వేయడం వల్ల. పాప ఉయ్యాల్లో పడుకుంటే సైలెంట్‌గా ఉంటుందండి. అదే లేచిందంటే మాకు తెలియడానికి మేము ఒక ట్రిక్ యూజ్ చేసామండి. అదేంటంటే పాపకి అలా ఉయ్యాల క్లాత్ ఉంది చూడండి పాపకు వేసింది. దానికి అలా కర్ర పెట్టామండి. దానికి 2 గిలిగిచ్చుకాయలు తగిలించాం. మేము పనిలో ఉన్నా పాప లేచిందని తెలియడానికి ఆ సౌండ్ వస్తాయండి. పాప లేచినప్పుడు ఆ సౌండ్ వస్తే ఓకే పాప లేచిందనే ఒక ఇంటెన్షన్ మాకు ఉంటదండి. అప్పుడు వచ్చి పాపని చూసుకుంటాం. మా పాప లేచిందనుకోండి అస్సలు కుదురుగా ఉండదు. వీడియో క్లిప్‌లో చూసినట్టుగా బయటకి కాలు పెడుతుందండి. అప్పుడు క్లిప్ పెట్టుకున్నాం. దానివల్ల కొంచెం మాకు భయం లేకుండా ఉంటుంది. పాప చూసారా మా అమ్మగారితో ఎలా ఆడుతుందో. తను చాలా యాక్టివ్ అండి. అమ్మతో చాలా సరదాగా ఉంటుంది. అమ్మమ్మ కదా బాగా అలవాటయింది. ఎంత బాగా ఆడుతుందో చూడండి. నుంచోవడం అంటే చాలా ఇష్టం. చూడండి పాప బోర్లా కూడా పడింది. తను బోర్లా పడుతుంటే తన కాళ్ళు, తన చేతులు, చిన్న చిన్న పాదాలు ఎంత ముద్దుగా ఉంటాయో. ఎంతైనా చిన్నపిల్లలు చేసే చేష్టలు మనకి చాలా హాయిగిస్తాయండి. పాప చేతులు కానీ, కాళ్ళు కానీ భలే బుజ్జి బుజ్జిగా చిన్న చిన్నగా భలే ఉంటాయండి. తనేంటంటే బోర్లా పడినప్పుడు కిందున్న చెయ్యిని తీసుకోవడానికి చాలా ట్రై చేసి బోర్లా పడింది. బోర్లా పడినప్పుడైతే బొబ్బట్లు కూడా వేసామండి మేము. మీకు పాప ఫేస్ అప్పుడే చూపించను. అది కూడా సస్పెన్సే. మా పాప ఎలా ఉంటుంది ఏంటని మీకు తెలియాలనుకుంటే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు 100K వచ్చాక మా పేర్లతో పాటు మా పాప ఫేస్ కూడా చూపిస్తాను. చూసారా ఎలా ఆడుతుందో? తను యాక్టివ్‌గా ఉంటుంది. అలాగే బాగా ఆడుతదండి. చూసారా కాళ్ళతో ఎలా ఆడుతుందో? పిల్లలు కూడా అలా ఆడుకుంటే వాళ్ళకి ఇప్పటి నుంచి అన్నీ నేర్చుకోవడానికి వీలుగా ఉంటుందండి. అంత హాయిగా ఉంటుంది వాళ్ళకి కూడా. ఇంకా మధ్యాహ్నం భోజనం అది చేశాక మనం సత్వ నెక్లెస్ మాల్‌కొచ్చాం. ఇది ముషీరాబాద్ దగ్గర ఉంది మనకి. ఫస్ట్ మనం జూడియోకెళ్ళామండి. జూడియోలో టాప్స్ అవి చూస్తున్నారా? మీకు చూపిస్తున్నాను కదా! జూడియోలో మనకి తెలిసిందే కదా ట్రెండింగ్‌గా ఉంటాయి అన్నీ. చాలా బాగున్నాయి యాక్చువల్‌గా. అన్నీ అలా చూస్తూ ఉన్నాను నేను. వీడియో కూడా క్యాప్చర్ చేస్తే మీకు ఇప్పుడు కొత్తగా వచ్చిన మోడల్స్ కనిపిస్తాయి కదా అని చూపిస్తున్నాననమాట. ఇది చూసారా 299 ఉన్నాయి టాప్స్ వచ్చేసి మనకి. అందరూ చూసుకుంటున్నారు బాగున్నాయని చెప్పేసి. మనకి స్లిప్పర్స్‌లో కూడా వెరైటీ ఆఫ్ మోడల్స్ ఉన్నాయండి. నేను దీంట్లో తీసుకుందాము స్లిప్పర్స్ అని ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు కొత్త మోడల్స్ వచ్చాయి స్లిప్పర్స్‌లో మనకి. నెక్స్ట్ వచ్చేసి మ్యాక్స్‌లోకి వెళ్ళామనమాట. అది అయిపోయిన తర్వాత. మ్యాక్స్‌లో మనకి చాలా మంచి సేల్ నడుస్తుందండి. మ్యాక్స్ సేల్ ఉందనమాట ఇప్పుడు మనకి. అన్ని క్లోతింగ్స్ కూడా మంచిగా సేల్ ఇస్తున్నారు. ఈ సేల్ వచ్చేసి ఆగస్ట్ వరకు ఉంటుందంట మనకి. క్లాత్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. చూసారు కదా డిఫరెంట్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయన్నమాట. డిఫరెంట్ ఆఫ్ రేంజెస్‌లో ఉన్నాయి. కాస్ట్ కూడా మనకి తక్కువలో ఉంది. క్లాత్ కూడా చాలా క్వాలిటీగా ఉందన్నమాట. మీరు కావాలనుకుంటే ఇక్కడ వచ్చి షాప్ చేసుకోవచ్చు. మనకి సేల్ అయితే ఆగస్ట్ వరకు ఉంటుంది అంటున్నాను కదా! మీకు షాపింగ్ తెలిసిందే కదండి మనకి ఆడవాళ్ళు ఉన్నామనుకోండి కంపల్సరీ నీడ్ ఉన్నా లేకపోయినా ఒక ఆఫర్ ఉందంటే ఓకే తీసుకోవచ్చు మనకి కానీ ఒక ఉద్దేశం ఉంటుంది. సో మీకు ఎవరికైనా కావాలనుకుంటే వచ్చి షాప్ చేసుకోండి. నేను షాప్ అయితే అంతా చూపిస్తాను చూడండి.
మనకి ఇక్కడ చూసారా 399 ఉన్నాయి ఈ ఏరియా అంతా టాప్స్. మా సిస్టర్ మధ్యలో వచ్చి మాట్లాడుతుంది. నెక్స్ట్ చూసారు కదా ఇక్కడ ఇవి హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి, మనకి లాంగ్ టాప్స్ ఉన్నాయి, షార్ట్ టాప్స్ ఉన్నాయి, వేరే టాప్స్ ఉన్నాయి అన్నమాట మనకి. మొత్తం చాలామంది అయితే వచ్చి గ్రాబ్ చేసుకుంటున్నారు ఈ సేల్ని అయితే. మీకు స్లిప్పర్స్ కూడా చూపిస్తాను చూడండి. స్లిప్పర్స్లో కూడా చాలా డిఫరెంట్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయన్నమాట. చాలా నీట్గా కనిపిస్తున్నాయి మనకి మోడల్స్ కూడా. మనకి ఒక స్లిప్పర్ కూడా మనం కాస్ట్ ఎంతో కూడా చూద్దాం తీసి. చూడండి ఈ స్లిప్పర్ వచ్చేసి మనకి మ్యాక్స్ సైల్లో 399కే వస్తుందన్నమాట. షూ టైప్ స్లిప్పర్స్ అన్నమాట మనకి. అలా చాలా బాగున్నాయి షాప్లో అయితే. ఇలా ప్యాంట్స్ కూడా మనకు ఆఫ్ ఉన్నాయన్నమాట. అందుకే ఒకసారి వీడియో క్యాప్చర్ చేశాను, ఎవరికైనా నీడ్ ఉంటే వచ్చి తీసుకుంటారు కదా అని చెప్పేసి. ఈ సైడ్ కూడా మనకు స్లిప్పర్స్ పెట్టారు. నేను ఒక పిక్చర్ క్లిప్ చేసుకున్నాను, అంటే క్యాప్చర్ చేశాను చూడండి. మా పాపతో కూడా ఒక పిక్చర్ క్యాప్చర్ చేశాను అనమాట. హాయిగా పడుకుందాం భుజం మీద. ఇది పిల్లల బట్టలు కూడా మనకి చాలా బాగున్నాయండి. నేను నా పాప కోసం చూసాను, చాలా చాలా బాగున్నాయి అన్నమాట. క్వాలిటీ కూడా చాలా బాగుంది. వెరైటీ ఆఫ్ మోడల్స్, డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉన్నాయి. చిన్నపిల్లలకు కూడా ఏదైనా మీరు కూడా నీడ్ ఉంటే ఇక్కడ వచ్చి తీసుకోవచ్చు. ఆల్రౌండ్ ఉన్నాయి అనుకోండి, మొత్తం హ్యాండ్ బ్యాగ్స్ నుంచి బేబీ క్లోత్స్ నుంచి అన్నీ ఉన్నాయి. సేల్ వల్ల మనకి లో కాస్ట్లో కూడా వస్తున్నాయి. చూసారు కదా హ్యాండ్ బ్యాగ్స్ అక్కడ, అండ్ బొమ్మలు ఇవన్నీ చాలా ఉన్నాయండి. నాకైతే ఆ వీడియో అలా ఎందుకు తీస్తున్నానంటే చాలా నచ్చేసాయి అనమాట. చిన్న చిన్న పిల్లలు బట్టలు చూస్తే చాలా ముద్దుగా ఉన్నాయి. వాళ్ళకి జీన్స్ అంట అవి కూడా ఉన్నాయి. ఇక్కడికి వచ్చే తర్వాత నెక్స్ట్ వచ్చేసి పైకి వెళ్ళామండి. 4th ఫ్లోర్కి వెళ్తే ఇక్కడ బర్గర్ కింగ్లో ఒక 2 బర్గర్స్, క్రిస్పీ బర్గర్స్, అండ్ మనకి వచ్చేసి స్మాల్ సైజ్ కోక్ ఒకటి, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక పొటాటోస్ అనమాట, దాన్ని ఫ్రెంచ్ ఫ్రైస్ అంటాం కదా మనం, ఫ్రెంచ్ ఫ్రైస్ ఒకటి ఆర్డర్ చేసుకున్నాం అనమాట. ఈ కాంబో అంతా మనకి 220 రూపీస్ పడింది బర్గర్ కింగ్లో. చాలా బాగుంది టేస్ట్ అయితే. అంతేనండి, ఇంకా ఇంటికి వచ్చేసాం మనం. మెట్లు ఎక్కేసి ఇంకా లోపలికి వెళ్ళిపోయాము. ఇంకా ఇది డే వ్లాగ్ అనమాట. మనకి డేలో మొత్తం ఏం జరిగిందో మీకు చూపించాను. ఒక లంచ్ మిస్ అయ్యాను అంతే. మనకి సపరేట్గా లంచ్లో చేసిన రెసిపీ వీడియో మీకు సపరేట్గా పోస్ట్ చేస్తాను. అండి మన క్లైమేట్ కూడా చూద్దాం, బయటికి వెళ్దాం. బాల్కనీలోకి వెళ్తున్నాను, మీకు క్లైమేట్ కూడా చూపిస్తాను వచ్చిన తర్వాత. ఈవినింగ్ క్లైమేట్ మనకు వచ్చేసి చాలా క్లౌడీగా ఉందన్నమాట. చూసారా క్లైమేట్ మనకి ఎంత క్లౌడీగా ఉందో. ఇంకా నైట్ అయిపోయింది కదా, వచ్చి కుక్ చేసుకుని తినేసి ఇంకా అలా హాయిగా మంచం మీద వాలిపోయాం అనమాట. ఇంకా ఎక్కువసేపు షాపింగ్లో ఉండడం వల్ల కాలు కూడా నొప్పి వచ్చాయి మాకు. సో ఈ వీడియో చూసి మనకి మీరు సపోర్ట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, లైక్ అండ్ షేర్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.